దీనత్వము, అహంకారం. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం దీనత్వం గురించి, అహంకారం గురించి అక్కడక్కడ మాట్లాడటం మనం గమనిస్తుంటాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో హీ విల్ గివ్ మోర్ గ్రేస్ అనే మాటతో ఇంగ్లీష్ వాక్యం ప్రారంభమవుతుంది. హీ విల్ గివ్ అస్ మోర్ గ్రేస్, మనకి అధికంగా ఆయన కృప ఇస్తారు అని మొదలు పెడుతూ ఆ వర్స్లో, ఆ వాక్యంలో మరో భాగం ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలా కాలం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు నీ దయ కావాలి ప్రభా, ఐ వాంట్ యువర్ ఫేవర్. ఎస్తేరు ఆయన దయ పొందుకోండి, దీనురాలు. భవిష్యత్ కాలంలో ఏదో అయిపోవాలని ఎప్పుడూ కలలు కనలే. కలలు కంటం తప్పని నేను అనటం లేదు, కానీ ఎస్తేరుకి మాత్రం అలాంటి దృష్టి లేదు ఎందుకో. కానీ తనని గురించి కలలు కన్నాడు మొర్దెకై. దీనత్వం గురించి, అహంకారుల గురించి వీరిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ దేశ రాజు మహారాణి చాలా సౌందర్యవతని పెళ్లి చేసుకున్నప్పుడే నేను చాలా అందగత్యం చేసుకున్నానని అతని భావం కనుక, అవకాశం వచ్చినప్పుడు తన భార్య రాణి సౌందర్యాన్ని ఇతరులకు చూపించాలని 127 సంస్థానాల నుండి పెద్దల్ని పిలిపించి, పెద్ద విందు జరుగుతున్నప్పుడు రమ్మన్నప్పుడు నేను రాను అని చెప్పి కూర్చుంది ఆవిడ చేసింది రైటు రాంగ్ అని నేను చర్చించడం లేదు, కానీ ఆవిడ చేసింది బైబిల్ని బట్టి రాంగ్ అని దేవుడు నిర్ణయించారు. అందుకే ఆవిడ్ని ఆ మహారాణిగా తొలగించేశారు. దేవుడు తొలగించలేదు, రాజుగారు తొలగించేశారు. ఇక రాజుగారు తొలగించిన తర్వాత ఆవిడ్ని అంతఃపురంలోకి ఒక మూలకు పడేశారు. ఇప్పుడు నూతనంగా ఒక రాణిని ఎన్నుకోవాలి. రాజుగారు సౌందర్యవతులందరినీ కూడా కాంపిటీషన్కి రమ్మన్నారు. ఎస్తేరు వెళ్ళాలనుకోకపోయినా తన పెనుతండ్రి అయినటువంటి మొర్దెకై తీసుకువెళ్ళాడు. మీకు అందరికీ తెలుసు, ఆ కాంపిటీషన్లో ఎంట్రన్స్లోనే సెలెక్టర్స్ ఉంటారు, వారు తనని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ మొర్దెకై, రెండోది అక్కడ సెలెక్టర్ హేగే. చూడగానే హేగే ఆవిడికి కొంతమంది ఆవిడతోని సహకరించడానికి కొందరిని, ఆవిడ ఇంట్లో పని చేయటానికి కొందరిని, ఆవిడ రూమ్లో ఆవిడకి సహకరించడానికి కొందరిని అనుగ్రహించి అంతఃపురంలో ప్రత్యేకమైనటువంటి భాగంలో తన పెట్టాడు. అంటే దేవుని దయ పొందుకున్న వాళ్ళు ఎలాగైపోతారు చూస్తారండి. ఆవిడ ఎదుగుతూ ఉంటుండగా, అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, 1 సంవత్సరం వెయిట్ చేస్తుంటుంది తన ఛాన్స్ వస్తుందని. రాజుగారు కోటలో ఈ సౌందర్యవతులను సిద్ధపరుస్తున్నటువంటి హేగై మాట ఎందుకో ఎస్తేరు ఎక్కువగా విన్నదేమో, అందుకే హేగై దయ పొందుకుంది. తన అవకాశం వచ్చినప్పుడు హేగై గారు రాజుగారికి ఏది ఇష్టమో, రాజుగారు ఏ దుస్తులు ఇష్టపడతారో, ఏ ఆభరణాలు ఇష్టపడతారో అది మీకు తెలుసు, ఆయనకు తెలుసు, నాకేం తెలియదు, కనుక మీరు ఏమిస్తే అది ధరిస్తాను నేను ధరించుకుంది. ఇతరులు మాత్రం వాడికి కావలసినవన్నీ ధరించుకున్నారు. ఏ లోలక్కలు వేలబడేవి, గాజులు, రకరకాల డ్రెస్సులు, ఎన్ని వారు ఎన్నుకున్నా, ఏది సెలెక్ట్ చేసుకున్నా రాజుగారు వారిని అందరినీ తృణీకరించేశారు. తన అవకాశం వచ్చినప్పుడు ఎస్తేరు అని పేరు పెట్టి పిలిచారు. ఎందుకంటే రాజుగారు దయ పొందుకుంది. అందరి దయ పొందుకుని రాజుగారు దయ పొందుకోకపోతే అదంతా వేస్ట్ అండి. రాజుగారు కాంపిటీషన్లో గెలిచేసింది, మహారాణి అయిపోయింది. ఇంతకీ ఎస్తేరు దేవుని దయ పొందుకుంది కనుక మనుషుల దయ కూడా టిక్కిలు పడిపోయాను. నేను దీనురాలు. మనం అనుకుంటాం
కొద్ది పిసరన్న కొంచెం గర్వం చూపిస్తే బాగుండు కదా అని మనం చూపిస్తాం. నేనే కొన్నాను, నాదే ఈ కారు, లేకపోతే నాదే ఈ ఆటో, నాదే ఈ స్కూటరు, ఈ రంగు బాగుందా. గర్విష్ఠురాలైనటువంటి మహారాణి అంతఃపురం మూలంది, ఇప్పుడు మహారాణి అయిపోయింది, ఒక దీనురాలు. అక్కడే మనకు అర్థమవుతుంది, దేవుని బిడ్డలరా, దేవుడికి దీనత్వం ఇష్టం అండి. మోషే దీనుడు, అబ్రాము దీనుడు, ఇస్సాకు దీనుడు, యాకోబు దీనుడు. యాకోబు వాళ్ళ మామగారి దగ్గర రకరకాలుగా ఎత్తుకు పై ఎత్తేసిన ఆఖరుని, తన భార్య పిల్లలు తప్పించి ఎవరూ లేరు తన దగ్గర, ఆస్తి లేదు, కానీ దేవుడు దయ చూపించాడు కనుక ఆస్తిపరుడైపోయాడు. అక్కడి నుండి దీనుడిగా ఏమీ లేని వాళ్ళలాగే ఉన్నాడు. నిరాడంబరంగా వచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చాను నేను అని దేవుని దగ్గర నమస్కారం పెట్టుకున్నాడు. దేవుని పెట్టలరా, దావీదు మహారాజా అయినప్పటికీ దీనుడు. అందరికన్నా ఉదాహరణ యేసు ప్రభువారండి, దీనుడు. అహంకారుడు ఎవరంటే సాతానుడు. అంటే సాతాను అంటాడు, దేవుని సన్నిధానం కన్నా, దేవుని ఆ సింహాసనం కన్నా పైన వేసుకుంటాడటువంటి సింహాసనం. గర్విష్ఠులు లక్షణం ఏంటంటే లేని ఆర్భాటం, లేని గౌరవం, లేనటువంటి క్వాలిఫికేషను చెప్పుకుంటారు. అవసరమైతే కాపీ కొట్టన్నా పాస్ అయిపోయి ఇదిగో మేము ఎలా చదువుకున్నాం అని చూపించుకోవటానికి, లేని అనుభవం మాకు ఉందని చూపిస్తారు గర్విష్ఠులు. వారు తప్పకుండా గర్విష్ఠులు. దీనులు ఉన్నా లేనట్లే కూర్చుంటారు. కానీ దీనత్వం నిన్ను ఎంత ఎత్తైనటువంటి శిఖరాల మీద కన్నా తీసుకువెళ్తుంది. గర్వం దేవుడికి అసహ్యం. హీ హేట్స్ ద ప్రైడ్ ఇన్ పీపుల్. మనుషుల్లో ఉన్నటువంటి ఆ గర్వం, అహం దేవుడికి ఇష్టం లేదండి. అందుకే క్రైస్తవులుగా ఆ గుణలక్షణాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టమని చేతులు జోడించి నమస్కరించి మీకు మనం చేస్తున్నాను. మనం గొప్ప చెప్పుకోవటానికి ఏమీ లేదండి. యథార్థంగా నేను చెప్తున్నాను, నా దేవుడు నాతో మాట్లాడి చెప్పినటువంటి మాటలో, లోకము నుండి నేను నిన్ను పిలిచాను. నువ్వు ఉన్నతమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వాడు కాదు అని నాకు తెలుసు. నువ్వు వెర్రివాడు అని తెలుసు, నువ్వు బలహీనుడు అని తెలుసు, నువ్వు నీచుడు అని తెలుసు, నువ్వు తృణీకరింపబడిన వాడు అని తెలుసు. అయినా నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి నువ్వు అతిశయించవలసింది నా పిలుపుని బట్టి. అలాగే ప్రభు, నీ పిలుపుని బట్టి నేను అతిశయిస్తాను. నాకు ఏదో ఉంది, ఈయన గొప్ప బ్యాంక్ మేనేజర్ అండి అని నన్ను పరిచయం చేసేవారు. లేచిన వెంటనే మొట్టమొదట నా గురించి చెప్పినటువంటి మాటల్ని కూల్చేసింది నేనేనండి. ఏం చెప్పేవాడినంటే, వాళ్ళు నన్ను గౌరవించడానికి చెప్పిన మాటలండి అవి. కానీ యథార్థంగా నేను గౌరవంతో ఆ ఉద్యోగం నుండి రాలేదండి. నన్ను ఉద్యోగం నుండి తీసేశారు, పీకేశారు. ఏమీ లేను అండి. నా ప్రభువు నన్ను పిలిచాడని మాత్రం నేను చెప్పగలను. ఉద్యోగం పోయినాడు ఇప్పుడు దేవుడు అని చెప్పుకుంటున్నాడని మీలో ఎవరైనా నా మాటలు వినబోతేయకపోతే మీరు లేచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాను. కానీ ఈయన నిజముగా దేవుని సేవకుడు, ఈయన దేవుని పిలుపు పొందుకున్నవాడు కనుక ఈయన మాటలు విందామని మీకు కానీ అనిపిస్తే మీరు నమ్మితే కూర్చోండి అని చెప్పేవాడిని. ఇప్పటికీ చెప్తాను నేను. వెంటనే మీరు ఈ మాటలు ఇంటర్నెట్ మీదే ప్రచురం అవుతున్నాయి కనుక తరతరాలు ఈ మాట వింటారు. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నన్ను గౌరవంగా చూడకపోయినా అక్కర్లేదు. నా ప్రభువుని మీరు గౌరవిస్తే మీకు మంచిది. నన్ను అగౌరవపరిచిన ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నా ప్రభువు నన్ను హెచ్చించారు. నా ప్రభువు నన్ను ఇంకా ఘనపరుస్తారు. నాకు తెలుసు, లేనటువంటి పరిస్థితిలో శిథిలావస్థలో క్రిందకు పడిపోయిన నన్ను చేయి పట్టుకుని పైకి లేపిన ఆయన కానీ ఏ మనిషి కాదు.
ఏ ఒక్క సేవకుడు నన్ను రక్షించాడని చెప్పుకోలేరు. ఎందుకంటే ఆయన మాటలు నాతో మాట్లాడి, నా కుమారుడా నువ్వు చనిపోనక్కర్లేదు, నీ కొరకు నేను చనిపోయానని ఈ దరిద్రుడితో, ఈ దీనుడితో, ఈ పనికిరాని వాడితో ఆయన స్వయాన్ని, ఆయన స్వరంతో మాట్లాడాడు. అందుకని నేను పరిశుద్ధుడని, అందుకని నేను యోగ్యుడని, అందుకని ఆయన స్వరం వినగలిగినటువంటి ఆ నైపుణ్యతలు కలిగి ఉన్నటువంటి వాడిని నేను చెప్పుకోవటం లేదు. నాకేమీ లేదండి, ఏమీ లేదు. నేను ఎంత దీనుడినో, ఎంత దరిద్రుడినో నా ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన కనికరమే నన్ను పైకి లేపింది. ఈరోజు నీ గర్వాన్ని పక్కన పెట్టి, నీ కుల గర్వాన్ని, నీ ఉద్యోగ గర్వాన్ని, నీ క్వాలిఫికేషన్ గర్వాన్ని పక్కన పెట్టి, ప్రభువా నువ్వు తప్పించి నేనెంతవరకు ఈ స్థితికి రాగలిగినటువంటి ఈ స్థితిని కలుగు చేసింది నువ్వు కదా అని కృతజ్ఞతలు చెల్లిస్తావా ఆయనకి? పరిశుద్ధుడా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. దీనత్వం గురించి, గర్వం గురించి మాట్లాడగలిగిన వాడిని నేను కాదని నాకు తెలుసు. నాకే భాష మీద ప్రావీణ్యత లేదని తెలుసు. నేను సేవకుడిని, పిలువబడిన వాడిని, ప్రవక్తనని చెప్పుకోవటం లేదు. కానీ కృతజ్ఞతతో నీ ప్రేమను పొందుకున్నాను, నీ ప్రేమను రుచి చూశాను కనుక కృతజ్ఞతతో నేను నీ గురించి ప్రచురిస్తున్నాను ప్రభా. అంతే. ఈ మాటలు వాడుకుని అనేకులను తాకి ప్రభా నువ్వు ఆకర్షించుకోమని, వారి అవసరతలు తీర్చమని, వారిని మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.